అమ్మవారు చెప్పినట్టుగా దేవుడమ్మ చేత కనిష్క అబద్ధం చెప్పిస్తూ బసవరాజు కుటుంబం పాపం చేసిందని నిశ్చితార్థం పూర్తయిన తర్వాత కనిష్కకు అన్యాయం చేసి సిద్ధు మరొక అమ్మాయి మెడలో తాళి కట్టాడని చెప్పి సిద్ధు పాప పరిహారం చేసుకోవాలంటే పూలదండను కనిష్క మెడలో వేయాలని చెప్పి దేవుడమ్మ చేత చెప్పించడంతో ఇకప్పుడు తులసి నా వల్లే తప్పు జరిగిందని అందరూ కూడా నన్నే నిందిస్తారు, దయచేసి ఈ దండను కనిష్క మెడలో వేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. కనిష్క ముందుగా ప్లాన్ ప్రకారం ఆ దండలో తాలిబుట్టు ఉంచడంతో సిద్ధు తన మెడలో ఆ దండను వేస్తాడని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. సిద్ధు అందరూ కూడా దండ వేయమని చెప్తూ ఉండడంతో కనిష్క మెడలో ఆ దండ వేయబోతూ ఉంటాడు. ఇక అలా కనిష్క ఆనందపడిపోతూ ఉండగా సిద్ధు ఒక్కసారిగా ఆ పూల దండను తీసుకువచ్చి తులసి మెడలో వేస్తాడు. ఇక దాంతో అక్కడున్న వాళ్ళు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. రే, ఏంట్రా నువ్వు చేసింది? ఇప్పటికే మన కుటుంబం కనిష్కకు అన్యాయం చేసిందని ఆ అమ్మవారు అంటున్నారు. మరి అటువంటప్పుడు ఆ దండను కనిష్క మెడలో వేయాల్సిందిగా అమ్మవారు చెప్పినప్పటికీ నువ్వెందుకురా ఆ తులసి మెడలో వేశావని చెప్పి అంటూ ఉంటే, నాన్న నన్ను క్షమించండి నాన్న, నేను తాళి కట్టింది నా భార్య తులసికి, కాబట్టి దండ వేసినా కూడా తన మెడలో మాత్రమే వేస్తాను. ఒకవేళ నిజంగా నేను చేసింది తప్పైతే ఆ అమ్మవారు నాకే శిక్ష విధిస్తారు అంటూ సిద్ధు దేవుడమ్మకి దండం పెడుతూ, తల్లి ఇప్పుడు నేను చేసింది పొరపాటైతే నన్ను మాత్రమే శిక్షించు, దయచేసి నా కుటుంబాన్ని వదిలేసి అని చెప్పి అలా సిద్ధు అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక దాంతో దేవుడమ్మ ఇదేంటి, నేను ఎంత అమ్మవారు పోనినట్టుగా నటించి ఆ దండను సిద్ధు చేత కనిష్క మెడలో వేయించాలనుకున్నా కూడా ఈ అబ్బాయి మాత్రం అస్సలు విననే లేదు. తన భార్య మెడలోనే ఆ పూలదండ వేశాడు. నిజంగా వీళ్ళది ఎంత పవిత్ర బంధం అని చెప్పి దేవుడమ్మ మనసులో అనుకొని, నేను చెప్పింది చెయ్యలేదు కాబట్టి ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి అమ్మవారు అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా దేవుడమ్మ స్పృహ కోల్పోతుంది. కనిష్క తన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తులసి సిద్ధుతో, ఏంటండి మీరు చేసింది? మీరు చేసిన పని వల్ల ఇప్పుడు అందరూ నన్నే అనుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే, సారీ తులసి, నన్ను క్షమించు, ఈ జన్మకి నా భార్యవి నువ్వే, నిన్ను తప్ప నేను ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేను. నేను కనిష్క మెడలో ఆ దండ వేస్తున్నప్పుడు అది దండలాగా నాకు అనిపించలేదు, తాళిలాగా అనిపించింది. అందుకే నేను ఆ దండను కనిష్క మెడలో వేయలేకపోయాను, సారీ అని చెప్పి సిద్ధు తులసికి సారీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు బసవరాజు, రే సిద్ధు, నువ్వు చేసిన పని వల్ల పొరపాటున మన కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరగకూడదు, జరగాలి, అప్పుడు నేను మాత్రం నిన్ను జీవితంలో క్షమించనురా అని చెప్పి బసవరాజు సిద్ధుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక కనిష్క ఆ ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేసి తులసిని ఇరికించాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఈసారి ఈ తులసికి మామూలుగా బుద్ధి చెప్పడం కాదు, ఏకంగా తనను పైకి పంపించాలి, అప్పుడే సిద్ధుని నేను సొంతం చేసుకోగలను అని చెప్పి కనిష్క ప్లాన్ చేస్తూ అక్కడ తనకొక పుట్ట కనిపించడంతో దేవుడమ్మ దగ్గరికి వెళ్ళి, చూడు ఇందాక మన ప్లాన్ ఫ్లాప్ అయింది, సరే దానికి మనం ఏం చేస్తామో, నాకు నువ్వు మరొక హెల్ప్ చేయాలి, ఆ పుట్టలో పాముంది కదా అని అంటూ ఉంటే, అవునమ్మా ఖచ్చితంగా ఆ పుట్టలో పాముంది అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటుంది. అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, తులసి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దుకోవాలంటే ఆ పుట్ట దగ్గర పాలు పెట్టాలని, ఆ పాలు పాము వచ్చి తాగాలని చెప్పు, అప్పుడే వాళ్ళ కుటుంబానికి ఎటువంటి కీడు జరగదని నువ్వే ఆ తులసికి చెప్పాలి. ఆ పాము వచ్చి తులసిని కాటు వేసేలాగా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇక దాంతో దేవుడమ్మ, అమ్మ మరొకసారి మీరు దేవుడితో ఆటలాడుతున్నారు, జాగ్రత్త అమ్మ, ఆ నాగమ్మ తల్లి ఎంతో మహిమ కలది అని చెప్పి అంటూ ఉంటే, అదంతా నేను చూసుకుంటానులే, ముందు నేను చెప్పమన్నట్టుగా నువ్వు చెప్పు అని కనిష్క అంటుంది. దాంతో దేవుడమ్మ తులసి దగ్గరికి వచ్చి, చూడమ్మా, ఇందాక నీ భర్త చేసిన తప్పు వల్ల నీ కుటుంబం అంతా కూడా ప్రమాదంలో ఉంది. నీ భర్త చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరగాలంటే నువ్వు ఆ నాగమ్మ తల్లిని వేడుకోవాలి, ఆ నాగమ్మ తల్లి పుట్ట దగ్గర పాలు పోయాలి, ఆ నాగమ్మ తల్లి
నువ్వు పెట్టిన పాలను తాగినట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబానికి అంత మంచి జరుగుతుందని చెప్పి దేవుడమ్మ అనడంతో తులసి దేవుడమ్మ చెప్పినట్టుగానే పుట్ట దగ్గరికి పాలు తీసుకొని వస్తుంది. ఇక అలా పుట్ట దగ్గర తులసి పాలు పెట్టగానే తులసి మెడలో ఉన్న తాళి అనుకోకుండా ఆ పుట్టలో పడిపోతుంది. ఇక దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇలా మంగళసూత్రం పుట్టలో పడిపోవడం ఏంటి, చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అందరూ కూడా తులసి నష్టజాతకురాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, ఎంతైనా పెద్దల ఆశీర్వాదం లేకుండా జరిగింది కదా, అందుకే ఆ తాళి పుట్టులో పడి పుట్టుకోమంది. అదే పెద్దల ఆశీర్వాదంతో అంగీకారంతో జరిగిన పెళ్ళైతే ఇలా జరుగుండేదే కాదు. వీళ్ళది దొంగ పెళ్ళి. వీళ్ళ పెళ్ళి జరగడం ఆ నాగమ్మ తల్లికి కూడా ఇష్టం లేదేమో, అందుకే ఇలా వీళ్ళ పెళ్ళిని పెటాకులు చేసిందని చెప్పి కనిష్క దారుణంగా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా ఇలా మెడలో ఉన్న తాళి తెగిపోవడం అరిష్టమమ్మ, నీ భర్తకు కీడు అని చెప్పి అంటూ ఉంటారు. పంతులు గారు తులసితో వెంటనే ఆ తాళిని బయటకు తీసి ఇదే గుడిలో అమ్మవారి సమక్షంలో నీ భర్త చేత కట్టించుకోమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు తులసి ఆ పుట్టలో చెయ్యి పెట్టి తాలిబొట్టుని తీస్తూ ఉంటుంది. కనిష్క ఆ పుట్టలో పాము ఉంది కదా, దాన్ని కాటు వేయడం ఖాయం, దాంతో అది పైకి వెళ్ళిపోతుంది, ఇకప్పుడు సిద్ధు నా సొంతం అయిపోతాడు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటే, తులసి పుట్టలో చేయి పెట్టగానే సిద్ధు, తులసి వద్దు తులసి, ఆ పుట్టలో పాము ఉంటుంది కదా, దానివల్ల నీకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదండి, మన కుటుంబానికి మీకు ఏం కాకుండా ఉండాలి, నాకు ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పి ఆ నాగమ్మ తల్లి దయ అంతా అనుకుంటూ తులసి తన చేతిని పుట్టలో పెడుతుంది. అలా తులసి పుట్టలో చేయి పెట్టగానే నాగదేవత తులసి చేతి మీద నుండి పైకి వచ్చి తులసి మెడకు చుట్టుకొని తులసి నుదుటిన కుంకుమ దిద్దుతుంది. అలా తులసిని నాగదేవత ఆశీర్వదించడంతో అందరూ కూడా దండం పెడుతూ తులసిని పొగుడుతూ ఉంటారు. నిజంగా నీ భక్తి అమోఘం, నువ్వు నిజంగా ఎంతో గొప్పదానివమ్మా, అందుకే ఆ నాగదేవత నీ నుదుటిన కుంకుమ దిద్ది నిన్ను ఆశీర్వదించింది అని చెప్పి ఆ తాళిని నీ భర్త చేత కట్టించుకో అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో అందరి సమక్షంలో సిద్ధు ఆ తాళిని తులసి మెడలో కట్టేస్తాడు. ఇక ఇదంతా చూస్తున్న కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసావా కనిష్క, ఇప్పటి వరకు నువ్వు ఏదేదో మాట్లాడావు కదా, నా భార్య తులసికి నాకు ఉన్న బంధం ఎంత గొప్పదో ఇప్పటికైనా నీకు అర్థమైందా? నాగదేవత తులసి పుట్టలో చేయి పెట్టినప్పటికీ తనను కాటువేయకుండా ఆశీర్వదించి వెళ్ళింది అని చెప్పి సిద్ధు తులసిని పొగుడుతూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క, చూడు సిద్ధు, మనది కూడా పవిత్రమైన ప్రేమ అని నేను ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వు నా వేలికి ఈ రింగ్ తొడిగావు, ఈ రింగ్ని ఇప్పుడు నేను పుట్టలో వేస్తాను, ఆ పుట్టల నుండి ఆ రింగ్ని నేను కూడా బయటకు తీస్తాను, అప్పటికైనా మన ప్రేమ గొప్పదని నువ్వు నమ్ముతావు కదా అని చెప్పి, ఒకవేళ నేను ఆ రింగ్ని బయటకు తీయగలిగితే నువ్వు నా మెడలో ఇప్పుడే ఈ తాళి కట్టాలని చెప్పి కనిష్క ఛాలెంజ్ చేస్తుంది. ఇక అలా కనిష్క సిద్ధుతో ఛాలెంజ్ చేసి ఆ రింగ్ని కావాలని పుట్టలో పడేస్తుంది. ఆ నాగదేవత తులసిని ఏమీ చేయలేదంటే నన్ను కూడా ఖచ్చితంగా ఏమీ చేయదు అని చెప్పి కనిష్క పుట్టలో వేసిన రింగ్ని తన చేతితో బయటకు తీయాలని ప్రయత్నిస్తూ ఉంటే, ఇక అప్పుడే నాగదేవత కనిష్క చేసిన తప్పుకి తనని కాటు వేస్తుంది. కనిష్క నురుగలు కక్కుకొని స్పృహ కోల్పోవడంతో ఇక అప్పుడు అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు తులసి కనిష్క చేతికి కట్టుకట్టి తన నోటితో విషం అంతా కూడా తీసేస్తూ ఉంటుంది. త్వరగా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి తులసి కనిష్కను హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక అక్కడ డాక్టర్స్ కనిష్కకు ట్రీట్మెంట్ చేస్తూ సమయానికి ఎవరో కానీ తన చేతికి కట్టుకట్టి విషాన్నంతా కూడా తీసేశారు. అందువల్లే తన బ్లడ్లో పాయిజన్ మిక్స్ అవ్వలేదు, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు. ఇక ఆ విధంగా కనిష్క తనకు చెడు చేయాలన్నప్పటికీ తులసి మాత్రం కనిష్కకు ప్రాణభిక్ష పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.